Audio Jungle. Audio Jungle. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రేజింగ్ త్రూట్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి గరుడ పురాణం. గరుడ పురాణం అంటే ఏంటో అది మీకు తెలుసు. సో ఆల్రెడీ మనం మన ఛానల్లో 3 పార్ట్స్ అనేవి గరుడ పురాణంపై ఆల్రెడీ చేసాం. సో మీలో ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ 3 వీడియోస్ చూడండి. నేను వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్స్ అనేవి పెడతాను. సో ఈ వీడియో వచ్చేసి పార్ట్ 4. ఈరోజు మనం ఈ పార్ట్లో చనిపోయిన వ్యక్తి శరీరాన్ని ఎందుకు ఒంటరిగా వదలకూడదు, దీని గురించి గరుడ పురాణంలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అది ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సూర్యుడు ఎలా ఉదయిస్తాడో అలానే అస్తమిస్తాడు, అలానే మానవ జీవితం కూడా. పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. కానీ కొంతమంది దానిని అంగీకరించలేకపోతారు. కానీ మీరు చూసారా, మన హిందూ ధర్మం ప్రకారం ఎవరైనా చనిపోతే శంఖారావం చేస్తారు. ఒకవేళ ఎవరైనా రాత్రిపూట చనిపోతే దహన సంస్కారాలు కూడా తర్వాత రోజు ఉదయాన్నే చేస్తారు. అలాగే రాత్రిపూట చనిపోతే వాళ్ళ శవాన్ని కూడా ఒంటరిగా వదలరు. అలా ఎందుకు వాళ్ళ శవాన్ని ఒంటరిగా వదలరు అనే దానికి మీకు సమాధానం తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఈ ప్రశ్నకి సమాధానం ఈ వీడియోలో మీకు చెప్తాను. దీని గురించి గరుడ పురాణంలో క్లియర్గా చెప్పడం జరిగింది. సుఖం, దుఃఖం, నొప్పి స్పర్శించేది మన శరీరం ఒకటే. ఆత్మలకు ఆ నొప్పి తెలియదు. అవి ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్తుంటాయి. ఈ వీడియోలో మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను. అది విన్నాక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ధర్మ గ్రంథాలలో ఆత్మ శరీరాన్ని వదిలాక ఎలాంటి అనుభూతి చెందుతుంది క్లియర్గా చెబుతాను. మన ఆత్మ మనం చనిపోయాక కొన్ని గంటల వరకు స్పర్శించగలుగుతుంది. వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో చివరి దాకా చూడాల్సిందే. మొదటిగా, శవాన్ని ఎందుకు ఒంటరిగా వదిలిపెట్టకూడదు, ఎందుకు కొంత సమయం వేచి ఉంటారు? మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవరైనా సూర్య అస్తమయం తరువాత చనిపోతే రాత్రంతా ఆ ఇంట్లోనే ఉంచుతారు. ఉదయాన్నే ఆ శవానికి దహన సంస్కారం చేస్తారు. పంచక్ సమయంలో కూడా చనిపోతే వాళ్ళను కూడా కొంత సమయం ఉంచుతారు. అలా కాకుండా ఆ సమయంలో దహన సంస్కారం చేస్తే వాళ్ళకి మోక్షం కలగదు అని గరుడ పురాణంలో చెప్పడం జరిగింది. ఏదైనా రాత్రి చనిపోతే దహన సంస్కారం చేయకుండా ఇంట్లోనే ఉంచుతారు. ఆ పరిస్థితిలో శవాన్ని ఒక్క క్షణం కూడా వదలరు. ఎవరో ఒకరిని కాపలాగా ఉంచుతారు. ఎందుకు వదలరు అని అంటే, అలా వదిలిపెడితే పిల్లి, కుక్క ఆ శవాన్ని వచ్చి తింటాయి అని అలా చేస్తారు. అలా వదిలేస్తే శవం నుంచి దుర్వాసన వస్తుంది అని కూడా అంటారు. అందుకే శవం దగ్గర ఎవరైనా ఉండాలి అని భావిస్తారు. శవం చుట్టూ కూడా అగరబత్తులు కూడా వెలిగిస్తారు, దుర్వాసన రాకుండా ఉండడానికి. గరుడ పురాణం ప్రకారం విష్ణు భగవంతుడు గరుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెబుతూ ఇలా అంటాడు: ఓ పక్షిరాజా, ఎవరైనా చనిపోతే వారి సంతానం ఇంటి దగ్గర లేకపోతే ఆ సమయంలో ఆ శవాన్ని ఇంటి దగ్గర ఉంచుకోవచ్చా అని చెబుతారు. ఇలా చేయడానికి కారణం, చనిపోయిన వ్యక్తి కూతురు కానీ కొడుకు కానీ చివరి చూపు చూడలేకపోతే ఇలా చేస్తారు. లేకపోతే ఆత్మకు శాంతి కలగదు, ఈ ప్రపంచంలోనే తిరుగుతుంది. దీంతో పాటు విష్ణు భగవానుడు ఏమంటారంటే, ఎవరైనా సూర్యాస్తమయం తర్వాత చనిపోతే వారికి దహన సంస్కారాలు ఆ రోజు జరిపిస్తే వాళ్ళు మళ్ళీ అసుర, దానవ, రాక్షస జాతిలో జన్మిస్తారు అని అంటారు. అక్కడ ఆత్మ కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఇందుకోసమే హిందూ ధర్మంలో రాత్రిపూట దహన సంస్కారం చేయడం నిషేధించబడింది. ఇంతేకాకుండా శవాన్ని ఒంటరిగా వదిలేస్తే శవం చుట్టూ దుష్టశక్తులు కూడా ప్రవేశిస్తాయి. దీంతో ఆ కుటుంబం కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలానే చనిపోయిన వ్యక్తి ఆత్మ కూడా వాళ్ళనే చూస్తూ ఉంటుంది. గైస్, ఇప్పుడు ఎవరైనా చనిపోతే ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఎలాంటి అనుభూతి చెందుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన ధర్మగ్రంథంలో ఇలాంటి విషయాలు క్లియర్గా చెప్పడం జరిగింది. అందులో మొదటిది స్మారక స్థితి. చనిపోయాక ఆత్మ కొంత టైం వరకు ఎలా ఉంటుందో తనకి అసలు తెలియదు. శరీరం నుంచి విడుదలయ్యాను అని ఆ సమయంలో ఎలా అనుభూతి చెందుతుందంటే, బాగా శ్రమించి గాఢ నిద్రలో ఉన్నట్టుగా ఉంటుంది. కొంత సమయం తర్వాత ఆత్మ స్పృహలోకి వస్తుంది. అప్పుడు చనిపోయాను అని తెలుసుకుంటుంది. అప్పుడు తన ప్రతిక్రియలకు సిద్ధమవుతుంది. ఇక రెండోది సాధారణ ప్రవర్తన. శరీరం నుంచి బయటకు వచ్చిన తరువాత మనిషిలాగానే ప్రవర్తిస్తుంది మన ఆత్మ.
ఆత్మ తన శరీరాన్ని వదిలిపెట్టినట్టు కనిపెట్టలేదు. కొంత సమయం తరువాత గ్రహిస్తుంది. అప్పుడు వేరే శరీరంలోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇక మూడోది అశాంతి అండ్ కష్టాలు. తను చనిపోయాను అని తెలిసాక తన శవం పక్కన ఉన్న కుటుంబీకులకి కేకలు వేస్తూ పిలుస్తుంది. వాళ్ళ వరకు మాటలు వెళ్ళేలా చేస్తుంది. కానీ ఆత్మల మాటలు ఎవరికి వినిపించవు. ఇది గ్రహించిన ఆత్మ అశాంతికి లోనవుతుంది. ఇక నాలుగవది సంచారం ఆగిపోవడం. తన శరీరాన్ని చూసి బాధపడుతుంది. తన ప్రియమైన వ్యక్తులతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ అన్నీ విఫలమవుతాయి. ఇక ఐదవది తిరిగి ప్రవేశం. ఇది గరుడ పురాణంలో కూడా చెప్పడం జరిగింది. ఆత్మ తన శరీరంలోకి వెళ్ళడానికి ఎంత ప్రయత్నించినా సఫలం కాదు. అప్పటికే యమదూతలు తీసుకుపోవడానికి వచ్చుంటారు. ఆ ప్రయత్నాలని ఆపుతారు. తను వెళ్ళే సమయం వచ్చింది అని తెలుసుకొని లోకాన్ని విడిచి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఇక ఆరోది బాధపడుట. ఆత్మ ఈ లోకాన్ని వదిలిపెట్టేటప్పుడు చాలా బాధపడుతుంది. తన కుటుంబీకులను చూసి చాలా బాధపడుతుంది. ఈ సమయంలో తను చేసిన మంచి చెడు గుర్తుకొస్తాయి. ఆ సమయంలో యమదూతలు వేచి చూస్తూ ఉంటారు. భయంకరమైన గొంతుతో ఇక్కడి నుండి వెళ్ళాల్సిన సమయం వచ్చింది అని అంటారు. తన జీవితంలో చేసిన పనులు బట్టి యమదూతలు యమలోకానికి తీసుకుని వెళ్తారు. ఇక ఏడవది కర్మ అండ్ పునర్జన్మ. ఆత్మ తన ప్రపంచాన్ని చూస్తూ ఎలాంటి ప్రపంచానికి వెళ్తుందంటే అక్కడ సూర్యుని వెలుతురుండదు, చంద్రుని వెన్నెల ఉండదు. ఆ లోకంలో మొత్తం చీకటి ఉంటుంది. ఈ సమయంలో ఆత్మకి విశ్రాంతి దొరుకుతుంది. కొన్ని ఆత్మలు చేసిన పనులు బట్టి వెంటనే జన్మిస్తారు. కానీ కొన్ని ఆత్మలు కొంత విరామం తీసుకున్నాక భూమిపై మళ్ళీ జన్మిస్తాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. See you in the next video. Bye guys, signing off me BTV.